వీక్షకులందరికీ నమస్కారం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి చేసిన మొదటి రోజే ఇరాన్ సుప్రీమో ఖమేనీ సహా రక్షణ మంత్రి, కీలక సైనిక అధికారులు మొత్తాన్ని 40 మందిని మట్టుబెట్టారు, చంపేశారు. ఇక గడిచిన 16 రోజులుగా అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ఇరాన్ అయితే ఒక్క అడుగు కూడా అడుగు వేయడం లేదు. ఎలాగో మనం డ్యామేజ్ అయిపోయాం. ఇజ్రాయెల్ని, అమెరికాని దెబ్బ కొట్టే వరకు మేము యుద్ధం ఆపేది లేదు, చర్చలకు కూడా తావు లేదు అనే సందేశాన్ని పంపించింది. అక్కడ ఖమేనీని చంపేసిన తర్వాత ఖమేనీ కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి మొస్తఫా పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఖమేనీ మీద దాడి జరిగిన సమయంలోనే ఆయన అక్కడే ఉండడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి కూడా వెళ్ళిపోయాడు అనే ప్రచారం జరిగింది. అయితే ఖమేనీ కుమారుడు మొస్తఫాను అత్యంత రహస్యంగా రష్యాకి తరలించి పుతిన్ ఉండే అధ్యక్ష భవనానికి సమీపంలోనే అతనికి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అనే వార్త అంతర్జాతీయ మీడియాలో హల్చల్ చేస్తా ఉంది. అయినా దీని మీద రష్యా స్పందించడానికి ముందుకు రాలేదు. ఖమేనీ మా దేశంలో లేడని కానీ, మేము వైద్య సేవలు అందించడం లేదని కానీ ప్రకటించడం లేదు. ఇరాన్ ప్రతిరోజు కొత్త ఆయుధాలు బయటికి తీస్తూనే ఉంది. ఇరాన్ వెనుక రష్యా, చైనా ఉండి నడిపిస్తూ ఉన్నాయి. ఇరాన్కి అవసరమైన యుద్ధ సామాగ్రిని పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు రష్యా ముందుకు వస్తూ ఉంది. 4 సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యాను కూడా వణికిస్తా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. చిన్న ఉక్రెయిన్ లాంటి దేశాన్ని రష్యా 4 ఏళ్లుగా యుద్ధం చేసి ఆ ఉక్రెయిన్ ఆక్రమించుకోలేకపోవడానికి ప్రధాన కారణం అమెరికా నుంచి వచ్చి పడుతున్న ఆయుధాలే. ఇక అమెరికా చిక్కుకుపోయింది. ఇరాన్ మీద యుద్ధం చేసి పెద్ద తప్పే చేసింది. ఇరాన్ సుప్రీమోని ఖమేనీని చంపివేసి, క్షిపణులతో చంపేసి ప్రపంచ దేశాల మధ్య అమెరికా విలన్గా మారింది. ఇజ్రాయిల్ పన్నిన వలలో అమెరికా ఇరుక్కుపోయింది. తాజాగా అమెరికాలో ఉగ్ర నిరోధక కేంద్ర డైరెక్టర్ కెంట్ రాజీనామా చేశాడు. అసలు ఈ యుద్ధం మనకు అవసరమా అని. 11 యుద్ధాల్లో పాల్గొన్న ఒక ఉన్నతాధికారి ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాకి చేటు చేయబోతా ఉంది అని ప్రకటించి మరీ రాజీనామా చేయటం అమెరికాకి, ట్రంప్కి పెద్ద దెబ్బ. ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు కానీ, సంధి మార్గాలకు కానీ వచ్చే అవకాశమే లేదు అని తేల్చి చెప్తా ఉంది. భారత్ లాంటి చాలా దేశాలు సంప్రదింపులు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నా మాకు తీవ్ర నష్టం చేశారు, మా పౌరులను చంపేశారు, మా ఆస్తులు ధ్వంసం చేశారు, వారు ఏదైతే చేశారో మేము కూడా అదే చేసే వరకు మాకు చర్చలు అవసరం లేదు అని స్పష్టంగా చెప్పాయి. దీనికి ప్రధాన కారణం యుద్ధానికి అవసరమైన క్షిపణులు, యుద్ధ సామాగ్రి రష్యా, చైనా నుంచి పెద్ద ఎత్తున ఇరాన్కి చేరుతా ఉన్నాయి. దాంతో ఇరాన్లో మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం అయినా కూడా ఇరాన్ వెనకడుగు వేయడం లేదు. ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరు ఊహించలేకపోతా ఉన్నారు. 1 నెల రోజుల్లోనే ఇరాన్ లొంగ తీసుకోవచ్చని అమెరికా, ఇజ్రాయెల్ భావించిన పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఇది మరో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. అమెరికా, చైనా నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా ఇరాన్ సైనికుడి భుజం మీదుగా వెనకాతల నుంచి కాల్చేందుకు మాత్రం ఫైర్ చేసేందుకు రష్యా, చైనా సిద్ధంగా ఉన్నాయి. అమెరికా ఎక్కడ దొరుకుతుందా అని రష్యా ఎదురు చూస్తూ ఉంది, చైనా ఎదురు చూస్తూ ఉంది. అమెరికా దొరికిపోయింది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. ప్రపంచ దేశాలు ఎంత గజగజ వణికిపోయినా, క్రూడ్ ఆయిల్ దొరక్క, గ్యాస్ దొరక్క ఇబ్బందులు పడ్డా రష్యాకి, చైనాకి అలాంటి సమస్యలు లేవు. కాబట్టి ఈ యుద్ధాన్ని అవసరమైతే 6 నెలలైనా ఇరాన్ని ముందుకు నడిపించేందుకు ఆ అగ్రరాజ్యాలు ముందుకు వస్తాయి. దీంతో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. ఇక ఖమేనీ ముస్తఫా కూడా రష్యాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన ప్రాణానికి ఇక సేఫ్ జోన్లో ఉన్నట్టు, అక్కడి నుంచే నడిపిస్తారు మొత్తాన్ని. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఈ పిచ్చి తుగ్లక్ నిర్ణయంతో అమెరికా ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది.
ఇరాన్ 80 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఇరాన్లో ధ్వంసమయ్యాయి. ఇక ఇరాన్ గల్ఫ్ దేశాల మీద జరిపిన దాడులతో ప్రపంచ ఆర్థిక నాడి మీద దెబ్బ కొట్టింది. దీంతో రాబోయే రోజుల్లో వివిధ దేశాల్లో అనేక రంగాలు కుదేలయ్యే అవకాశం ఉంది. అమెరికా మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతూ ఉంది. వెంటనే యుద్ధాన్ని ఆపండి అని చైనా డిమాండ్ చేసింది. మీరు యుద్ధం ఆపితేనే మంచిది అని. అమెరికా కనుక యుద్ధం ఆపకపోతే అమెరికాకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. అమెరికా వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు గల్ఫ్ దేశాల నుంచే 20% దాకా ఎగుమతి అవుతా ఉన్నాయి. ఆ ఎరువుల ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇదే కంటిన్యూ అయితే అమెరికాలో వ్యవసాయ రంగం భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. కొద్ది మందే రైతులు, అమెరికాలో 4% మందే ఉన్నా వారంతా రోడ్డున పడి ర్యాలీలు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రంప్ మీద తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతా ఉంది అమెరికాలో. రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళంతా రోడ్డు ఎక్కే ప్రమాదం కూడా ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పటికీ ముగిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.